నేను 15 సంవత్సరాల కనిసి తాగుతున్నా. అప్పుడు నాకు 25 సంవత్సరాలు తాగుతూనే ఉన్నా. నేను మార్చిల్లో సభలు పెట్టినప్పుడు నన్ను తాగుబోతులు లేవమంటే లేచాను. ఆ రోజు కాంచి నాకు విడుదలయ్యింది. 25 సంవత్సరాల దాకా. 25 15 సంవత్సరం. అప్పుడు నాకు 40 సంవత్సరాలు. ఎక్కడ మారు మనసు పొందాం? రాయవారి జంక్షన్లో మార్చర్ల పల్నాడు జిల్లా మాచర్ల సభల్లో మార్చబడ్డాం. అక్కడ మార్చాను. అంటే మాచర్ల అంటే 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి త్రాగుడు మీద లేదు, ఏం లేదు. ఆ రోజు కానించే ఇంకా యేసయ్య నమ్ముకున్నావు, పూర్తిగా మందిరానికి వస్తున్నావు, ప్రభు సాక్షిగా బ్రతుకుతున్నావు. ప్రార్థన చేసుకుంటున్నావా? ఎప్పుడు డైలీ. ఇప్పుడు సంవత్సరం 14 నెలలు అయింది. నేను డైలీ వాక్యం వింటున్నావు. వాక్యం సాయంత్రం, ఉదయం సాయంత్రం. దేవుని వాక్యం ద్వారా నీ జీవితం బాగా పట్టబడింది. అన్ని బాగున్నాయి. ఇల్లు కూడా కట్టుకోలేకపోయినా ఇల్లు కూడా కట్టుకున్నా ఈ 14 నెలల్లో. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. 30 సంవత్సరాల నుంచి తాగబోతుంది. నేను పోయిన నెల అమ్మ దగ్గర సాక్ష్యం చెప్పినాను 10 గంటల వాక్యంలో. 30 సంవత్సరాల నుంచి ఇక్కడ వచ్చి ఒక్కరో వాక్యం విని నా మార్మంచి పొందుకున్నా. అక్కడ దేవునికి వందనాలు. ఎంతకాలం దాగావు నాన్న? 30 సంవత్సరాలు మమ్మీ. ఎప్పుడు వచ్చి 30 సంవత్సరాలు మమ్మీ. ఎప్పుడు వచ్చావు ఇక్కడికి? ఇక్కడికి 22 వచ్చినా మమ్మీ. అప్పటి నుంచి మారిపోయావా? 2 సంవత్సరాలు మమ్మీ నేను తాగకుండా. ఇక తాగుడు మీద దేని మీద లేదు, ఇక లేదు మమ్మీ. పూర్తిగా మారిపోయినా మమ్మీ. ఎవరు మార్చారు నేను? యేసయ్య. ఎవరు? యేసయ్య మమ్మీ. యేసయ్య. బిగ్గరగా చప్పటి కొట్టి ప్రభుని మహింపరచుదా. నెక్స్ట్. అలా తాగేటోనే దేవుణ్ణి నమ్మకనగాంచలే. నేను ఇప్పుడైతే తాగుతులేను. ఇప్పుడు దేవుడు నన్ను స్వస్థపరిచాడు. 6 సంవత్సరాలు తాగా. 5-6 సంవత్సరాల నుంచి తాగుతూనే ఉన్నా. మొన్న దేవుడిని నమ్ముకనగాంచలే నేను బాప్టిజం కూడా ఇప్పుడు తీసుకున్నా. ఇవాళ దేవుడు నన్ను చాలా స్వస్థపరిచి చాలా మార్పు అనేది నా దాంట్లో తెప్పించాడు దేవుడు. యేసయ్య. ఇప్పుడు పూర్తిగా మార్చబడ్డావు. పూర్తిగా మార్చబడ్డావు. యేసయ్య కొరకు మంచి సాక్షిగా జీవిస్తున్నావు. అవును. వాక్యం వింటున్నావు రెగ్యులర్? రోజు వింటున్నా. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. నెక్స్ట్. కలుగును కాక మా అమ్మకి డాడీకి నా యొక్క వందనాలు. బోడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాను. నా సాక్ష్యం ఏంటిదంటే నేను 20 సంవత్సరాల నుంచి తాగుతుంటే ఈ లైవ్ 2 సంవత్సరాల నుంచి చూసి నేను 2 సంవత్సరాలే మా తాగుడు బంద్ చేసి 20 సంవత్సరాల నుంచి ఎంత మంది తాగుతుంటే నానా 20 years తాగుతుంటే 20 years 20 సంవత్సరాలు అయితే తాగుడు. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి బంద్ చేసిన. ఎప్పుడు వచ్చావు ఇక్కడికి? అక్కడ బెల్లిపల్లికి వచ్చిన 2 సంవత్సరాల క్రితం. బెల్లంపల్లికి వచ్చావు. అక్కడ నుంచి మారిపోయావు. అక్కడనే ఆగస్టు 10 సంవత్సరం ఆగస్టు 13 తారీఖు బాప్తిసం తీసుకున్న అక్కడ బెల్లంపల్లిలోని. దేవుడు మార్చేశాడు ఇప్పుడు. అవును. ప్రభు సాక్షిగా బ్రతుకుతున్నావు. అవును. ప్రైజ్ లార్డ్. గట్టిగా చప్పటి కొట్టి ప్రభుని మహింపరచుదాం. 15 years నుంచి తాగేటోని. డాడీ 23 జనవరి 28 డేట్ రోజు ఇక్కడ తాగుబోతూ వాళ్ళందరూ నిలబడమని చెప్తే నిలబడ్డాను. కింద పడిపోయాను. అప్పటి నుంచి నేను త్రాగుడికి మానేశానమ్మా. అప్పటి నుంచి ఇప్పటి వరకు 1.5 year అవుతుంది నేను మద్యం సేవించడం మానేశానమ్మా. మందిరానికి వస్తున్నావు? అవునమ్మా. దేవుని వాక్యం వింటున్నానమ్మా. బెల్లంపల్లి కూడా వచ్చామమ్మా 2 years నుంచి. దేవుళ్ళు ఎదుగుతున్నావు ఇప్పుడు. అవునమ్మా. మంచి పశ్చాత్తాపంలోకి నడిపించబడుతున్నావు. అవునమ్మా. మరి ఎంతమందికి చెప్పావు నేను ఇట్లాంటి వ్యక్తిని దేవుడు నన్ను మార్చాడని? దాదాపు ఇప్పటికి ఒక 50 members వరకు నేను చెప్పావు. అవునమ్మా. నీ సాక్ష్యం పంచుకుంటూ ఉన్నావు. అవునమ్మా. నేను ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తాను. పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తారు? అవునమ్మా. దేవుడు ఈ రోజు అంటే నిన్ను ఒక సాక్షిగా నిలబెట్టాడు. చేస్తాం. ప్రభుకు నమ్మకంగా ఉన్నావు. అవునమ్మా. అంటే నీ జీవితం ప్రభు మార్చేశాడు. అవును తల్లి. ఈ సేవ ద్వారా దేవుడు రక్షణ కార్యం జరిగించండి. అవునమ్మా. యేసయ్యకి గట్టిగా బిగ్గరగా చప్పట్లు కొడదాం. అనేక మంది వారి జీవితాల్లో పాపముని విడిచి, చీకటిని విడిచి, లోకాన్ని విడిచి క్రీస్తుకొచ్చి ఒక సాక్షిగా బ్రతుకుతున్నారండి. వారి సాక్ష్యాన్ని అనేకులకు పంచుతున్నారు. వాక్యంలో ఎదుగుతున్నారు. అందరిని బట్టి యేసయ్యకి మహిమ కలుగును గాక. దేవుడు వీరందరినీ దీవించును గాక. నెక్స్ట్ ఇంకేమో చెప్పండి. నేను పీజీ కాలేజీ నుంచి ఆరాధనలో స్వస్థత పొందింది. తాగుడు బాగా వ్యసనాలకు 20 సంవత్సరాలు తాగిన చదువు. ఇప్పుడు తాగుడు బంద్ చేసి 10 సంవత్సరాలు అవుతుంది. అంటే అప్పటి నుంచి మందిరానికి వస్తున్నావు? వస్తున్నామా. 10 years బిలీవర్వా? ఇక్కడికి 10 సంవత్సరాల నుండి వస్తున్నావా? వస్తున్నామా. అప్పటి నుంచి వాక్యంలో ఎదుగుతున్నావు. దేవుణ్ణి బాగా తెలుసుకున్నావు. మరి చేస్తున్నామా. ప్రార్థన చేస్తున్నావా? చేస్తున్నామా. అంటే అప్పటి నుంచి ఇంకా మనసు మారలేదు? ఇక మారలే మమ్మీ. వాక్యంలో ఎదుగుతున్నావు. కుటుంబం సాక్షిగా నిలబడ్డావు. అవును మమ్మీ. నిన్ను మరి నీ సాక్ష్యం ఎంతమందికి చెప్పావు?
చెప్పిన మమ్మీ ఒక 20. అంటే పంచుకున్నావు. అవును మమ్మీ. ఇప్పుడు అప్పుడు మరి నేను చూసిన వాళ్ళందరూ అనలేదా వీళ్ళు ఎలా మారామని? యేసుంటోడు ఎట్లా తాగుడు బంద్ చేసామని అంటే ఇట్లా పీజీ కాలేజీలో ఇట్లా మందిరానికి పోయినా ఆరాధనలో స్వస్థత పొందింది. ఆరాధనలో నీ మనసు స్వస్థత పొందింది. అవును మమ్మీ. అప్పటి నుంచి మారిపోయావు. మారిపోయింది. ఈ రోజు మంచి సాక్షిగా 10 సంవత్సరాల నుండి బ్రతుకుతున్నావు. అవును. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహింపరచుదాం. 10 సంవత్సరాల ఆత్మీయ క్రైస్తవ జీవితంలో ఈ సహోదరుడు ముందుకు సాగుతున్నాడండి. దేవునికి మహిమ కదా. ఎంత గొప్ప సాక్ష్యము అంటే ప్రైజ్లాడు. ఎక్కడి నుంచి అమ్మా? ఖమ్మం నుంచి వచ్చానమ్మా. అమ్మం నుంచి చెప్పండి. అదే ఉపవాస ప్రార్థన అంటే బెల్లంపల్లి ఉపవాసం లాస్ట్ డే అప్పుడు వచ్చాను మేము. లాస్ట్ ఇయర్ అప్పుడు వచ్చాను. ఓకే. డాడీ లాస్ట్ రోజు ప్రార్థన చేస్తే నేను త్రాగుడి నుంచి అంటే నేను బలంగా ప్రార్థన చేసుకొని వచ్చానమ్మా. అమ్మా అయితే డాడీ హస్త నిక్షేపం చేసినప్పుడు నాకు నెక్స్ట్ డే నుంచే నాకు ఆ త్రాగుడు అనేది భయం. ఎంతకాలం నుంచి అలవాటు? అంటే 2017లో వచ్చానమ్మా నేను. అయితే అంతకుముందు 5-6 సంవత్సరాల నుంచి సిగరెట్, అంబర్ అన్ని అలవాటు ఉన్నాయి. అన్ని అలవాటు అంటే 2015 నుంచి ఇక మారు మనసు పొందావు. అవునమ్మా. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం లేదు, ఇక ఏం లేదండి. వాక్యంలో ఎదుగుతున్నామ్మా. నా వల్ల నా కుటుంబం అంతా కూడా మారిందమ్మా. నీ వల్ల నీ కుటుంబం అంతా రక్షించబడి అందరూ రక్షింపబడి అనేకులకు సాక్షిగా ఉన్నావు ఈ రోజు. అవునమ్మా. యేసయ్య ద్వారా యేసయ్య నీ జీవితాన్ని మార్చడం చెప్తున్నాం అందరికి. చెప్తున్నానమ్మా. ప్రార్థన చేసుకున్నాం. ప్రామిస్ ల్యాండ్కి బెల్లంపల్లి కూడా తీసుకొని వస్తున్నాం. ఈరోజు ప్రభు సాక్షిగా ఉన్నాం. అవును. గట్టిగా చప్పట్లు కొడదాం. చూడండి ఎందరో జీవితాలు దేవాతి దేవుడు పట్టుకుంటున్నందుకు ప్రభుకే మహిమ కలుగును గాక. ఇంకా మీరందరూ మార్చబడి ఈ మందిరానికి వచ్చి కొంతమంది 5 సంవత్సరాలు, కొంతమంది 10 సంవత్సరాలు, కొంతమంది 2 సంవత్సరాలు వాళ్ళ హృదయాల్లో క్రీస్తుని అంగీకరించి పాపమని వ్యసనాలు విడిచిపెట్టి క్రీస్తు సాక్షిగా బ్రతుకుతూ అనేకులకి వారిని మార్చిన వారి జీవితాలను పట్టుకునే యేసయ్యని చూపిస్తూ చెప్తూ ప్రభుని మహింపరుస్తున్నారండి. అందుకనే పాప బంధకాల్లో ఉన్నవారు, శాప బంధకాల్లో ఉన్నవారు మీ జీవితాలను మార్చగలిగే శక్తి ఏ సేవకుల్లో లేదు, ఏ మానవుల్లో లేదు, ప్రభుని యేసులో మాత్రమే ఉంది. ఆయన ఒక్కడే కూడా రక్షణ అద్భుతమైన కార్యాన్ని జరిగించగలిగిన దేవుడు. కాబట్టి ఒకసారి బిగ్గరగా 2 చేతులు పైకెత్తి ఆయనకి చప్పట్లు కొడుతూ ప్రభుకే మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ నాన్న. దేవుడు మీ అందరినీ దీవించును గాక. వెళ్ళొచ్చు, కూర్చోండి. కల్వరి ప్రామిస్ ల్యాండ్ హయత్ నగర్ దగ్గర హైదరాబాద్లో కల్వరి ప్రామిస్ ల్యాండ్ ఆదివారం 3 ఆరాధనలు 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 5:30 నుంచి రావచ్చు, పాలు పొందొచ్చు, మంచి బలం పొంది దీవెన నుండి వెళ్ళొచ్చు. మీ అందరినీ కూడా దేవుడు దీవించును గాక. ప్రైజ్ లార్డ్.